నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. సిట్ అంటే ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్, నకిలీ మద్యం కేసులో సిట్ కాదు. కాకపోతే దానికి దీనికి కూడా దీన్ని కూడా లింక్ చేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. బహుశా భవిష్యత్తులో మాట్లాడుకోవాల్సి రావచ్చేమో, అలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. అయితే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన సిట్ నిన్న మిథున్ రెడ్డి ఇళ్ళు ఆఫీసుల్లో సోదాలు చేశారు, ఆయన్ని కూడా విచారించారు. అయితే మిథున్ రెడ్డి కేంద్ర బృందం పర్యటన, యుఎన్ఓ పర్యటన మొదలవబోతున్న కొద్ది రోజుల ముందు ఈ సిట్ మళ్ళీ బెయిల్ మీద ఉన్న మిథున్ రెడ్డి ఇంటికి వెళ్ళి మిథున్ రెడ్డిని విచారించడం, ఆఫీసుల్లో సోదాలు చేయడమే కలకలం రేపుతున్న అంశం. ఏం జరుగుతుంది? మిథున్ రెడ్డి అసలు కేంద్ర బృందంతో పాటు యుఎన్ఓ టూర్కి వెళతారా లేదా? బెయిల్ క్యాన్సిల్ అవుతుందా? మళ్ళీ జైలుకు వెళ్ళక తప్పదా? అడ్స్మిల్ శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం అడ్స్మిల్ గారు. నమస్కారం అండి. ఆల్రెడీ ఈ కేసులో ఒక సిట్టు, ఈ కేసులో ఒక సిట్టు నడుస్తుండగా బెయిల్ మీద వచ్చిన మళ్ళీ మిథున్ రెడ్డిని విచారించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? అంటే మిథున్ రెడ్డి గారు పెద్ద సిట్ కేసులో, అవును, పెద్ద సిట్టు దాంట్లో బెయిల్లో ఉన్నాడు. అనుకోకుండా చిన్న సిట్ వేసారు ఇప్పుడు మళ్ళీ. అవును, అంటే ఇంకో షిట్ కార్యక్రమం చేసాడు కదా జోగి రమేష్ వాళ్ళని, పెంట పని చేశారు కదండి వాళ్ళు. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా పద్ధతిగా ఎక్కడా కక్ష సాధింపు లేకుండా చట్టాన్ని తన పని తాను చేసుకోమన్నారు. ఒక రకంగా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు కూటమి పెద్దలు. జగన్మోహన్ రెడ్డి నీ అమ్మ నీ అక్కని తిట్టాడు, ఆ బూతులు లేకుండా మామూలుగా తిడుతున్నారు వాళ్ళ కార్యకర్తలు, ప్రజలు కూడా. అయినా సరే ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా, ఎక్కడ సమయం కోల్పోకుండా మీ పని మీరు చేసుకోండి, ఎక్కడా కూడా వదిలిపెట్టద్దని చెప్తున్నారు. మీకు చట్టం తన పని తాను చేసుకుంటే ఇలాగే ఉంటుంది, మెల్లగా సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇలా సాగిపోతుంది కదా దూరంగానే. అంటే వాళ్ళు ఏం చెప్తుంటే కానూన్ కా హాత్ బహుత్ లంబా హై హిందీలో చెప్తారు, మనకు అర్థం అవ్వకుండా. ఏంటండి ఇక్కడ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది, దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు. 70 రోజుల పైన ఉన్నాడు అతను. అవును, వాళ్ళేం వదిలిపెట్టలేదు. ఇప్పుడు అతనే వదిలిపెట్టే ఉద్దేశం ఉంటే 10 రోజులు వదిలేస్తారు. మిథున్ రెడ్డి లాంటి వాడు గత ప్రభుత్వ హయాంలో, గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వంలో స్పీకర్ చైర్లో కూడా కూర్చున్న మనిషి అతను. కమిటీలకి ప్యానల్ స్పీకర్ కదా, ప్యానల్ స్పీకర్ కూడా కమిటీలకి అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పెద్దలకి చాలా సన్నిహితుడు, ఒక రకమైన ప్రభావవంతమైన వ్యక్తి, చాలా పవర్ఫుల్ ఎంపీ. అటువంటి వాడిని 70 రోజులు జైలు పెడితే మాటలా? అంటే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని మనం శంకించాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. అలాగే సిట్ దర్యాప్తు బృందాన్ని కూడా పూర్తిగా అభినందించాలి. ఎవరిని కూడా లెక్క చేయకుండా అరెస్ట్ చేస్తున్నారు. అందరు ఉద్దేశం ఏంటి? జగన్ ఇంకా పట్టుకోవాలని. జగన్ పట్టుకొస్తారు, కంగారు పట్టకుండా. అది కొంచెం బరువున్న మూట మొయ్యాలి కదా. ఇంకోటి ఏంటంటే ఇవాళ మీరు అడిగిన ప్రశ్న, ఇతను బెయిల్ మీద మళ్ళీ సోదాలు చేయడానికి అతను బెయిల్ వచ్చింది అతనికి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో కొన్ని బెయిళ్ళు రావడానికి నాతో సహా చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి. అంటే వాళ్ళ తీర్పులను మనం ఆపాదించం, కానీ ఆ వ్యవస్థలో కొంతమంది ఆర్గ్యుమెంట్లు కూడా ఉంటాయి కదా, ఆర్గ్యుమెంట్లు ప్రభావం కూడా ఉంటుంది కదా. దాని ప్రకారం కూడా ఎందుకు వచ్చింది ఇలాగని లీగల్ టీంని మీద పడ్డారంతా. అది ఏం జరిగిందో ఏటో, ఎలా జరుగుతుంది అనేటువంటిది మనం మాట్లాడకుండా లేదు కాబట్టి మాట్లాడుతున్నాం. అదో దురదృష్టం మనకి. లేదంటే మొత్తం ఆపరేషన్ చేసి ఎక్కడేమున్నాయి మాట్లాడారుగా. సరే, మీరు మాట్లాడలేదేమో, చాలామంది మాట్లాడారు ఏం జరుగుతుంది ఏంటి అనే విషయం మాట్లాడారు. కొన్ని విషయాలు మాట్లాడడానికి అభ్యంతరాలు ఉంటాయి. సరే, అతను బెయిల్ అయితే వచ్చింది. లీగల్ టీము అదేం కుదరదండి అని వేశారు. అతనికే పాస్పోర్ట్ రిలీజ్ చేయమంటే రిలీజ్ చేసేసారు. పాస్పోర్ట్ రిలీజ్ చేయడానికి ఏం చెప్పాలంటే, హైకోర్టులో ఉందని బెయిల్ రద్దు పిటిషన్ అది అయిన తర్వాత ఇస్తామని చెప్పాలి. అర్థమైందండి? దీనికి అనుగుణంగా వాయిదాలు పడిపోతూ ఉంటాయి. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి, లూప్ హోల్స్. ఆ అవకాశాలను వాళ్ళకున్న కొన్ని రక్షణలు ఉంటాయి రాజ్యాంగంలోని చట్టం. మిథున్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి పాస్పోర్ట్ రిలీజ్ చేయమని అడిగాయండి. అతను బెయిల్ వచ్చింది, విదేశాలకు వెళ్ళాలి. అప్పుడు అతని మీద ఇతను బెయిల్ రద్దు చేయమని
పైకోట్లు వేసారు వీళ్ళు. వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు అది వచ్చేదాకా ఆగాలని చెప్పాలి కదా. ఉమ్, అంటే నాకు తెలియదు లీగల్గా మరి ఎవరన్నా లీగల్గా దీన్ని ఇవ్వచ్చు ఇవ్వకూడదు నాకు నిజంగా నాకు తెలియదు. ఉమ్, మనకున్న డౌట్ సందేహం అలా ఉంటుంది. ఉమ్. ఒక అంటే ఆ టెక్నికల్ అంశంలోకి వెళ్ళలేదు, కాకపోతే సిట్టు నేరుగా వెళ్ళింది సోదాలు వాళ్ళు చేయడానికి. మామూలుగా ఆ టెక్నికల్ అంశానికి దీనికి వాళ్ళకి ఏదో సంబంధం మళ్ళీ లేదు. కొత్తగా లీడ్ దొరుకుంటుంది. ఉమ్, దానికి సంబంధించి పిఎల్ఆర్ కంపెనీకి వెళ్ళారు. అవును. హైదరాబాదులో, బెంగళూరు, ఇంకో చోట 3 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో వాళ్ళు నమోదు చేశారు. అంచేత ఏమండి మీరు వెళ్ళటానికి కుదరదు అంటున్నారండి అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళొచ్చు అతను. మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ములకల చెరువులో ఈ ఇది- నకిలీ మద్యం వ్యవహారం ఇది బయటికి ఒక రావడం. ఇది ఒక వెర్షన్. ఆ, పెద్ద సిట్ తాలూకు పని ఇప్పటి వరకు మాట్లాడుకున్నది. ఉమ్, ఈ లోపల ములకల చెరువు ఆ కల్తీ మద్యం బయటకు వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఆ జనార్దన్ రావు అన్న అతని స్టోరీ ఏంటంటే హైవే మీద ఉండేది అతను బారు, ఏఎన్ఆర్ బారు అని. ఆ బారు లాస్లో ఉంది. అప్పుడు హైవేకి దూరంగా పెట్టాలి అది ఇది అని చెప్పి రూల్ పెట్టారు కదా. ఆ క్రమంలో అతను కొంచెం అటు ఇటు మార్చడంలో లాస్ అయిపోయాడు. ఆ లాస్ అవడంతో అతను ఏం చేశాడంటే గోవా వెళ్ళినప్పుడు ఆవిడతో చెప్పుకున్నాడు, ఓరు తెంగరాలో మనం వండేసుకోవచ్చురా, మనమే తయారు చేసి అమ్ముకోవాలి, కంపెనీలు తయారు చేసి వాళ్ళ లాభాలు వాళ్ళకి ఇస్తే మనకేం మిగులుతుంది వచ్చు అని చెప్పేసి వాడు ఎలా చేయాలో చెప్పాడు నకిలీ మద్యం. అతను నాకు తెలదండి అన్నాడు అతను. అంటే నేనే చేసి పెడతానని కొన్నాళ్ళు చేసి పంపించాడు అతను. అది చూసి నేర్చుకున్నాడు. తర్వాత అతనే నిజాంపేటలో పెట్టి ఒక షెడ్ వేసి అందంగా తయారు చేసి ఫినాయిల్, శానిటైజర్, స్టిక్కర్లు వేసి అప్పుడు కరోనా గట్ట వచ్చింది కదా, యథేచ్ఛగా 4 ఏళ్ళు అమ్ముకున్నాడు. కొంచెం ఆర్థికంగా స్థిరపడ్డాడు అమ్మాయ అనుకున్నాడు. ఈ లోపల ప్రభుత్వం మారింది. ఈ క్రమంలో ఈ జయచంద్రారెడ్డి వీళ్ళందరూ పరిచయం వేరు అతనికి. అయిన తర్వాత ఈ ప్రభుత్వం మారినప్పుడు ఎందుకు వచ్చిన గొడవని మానేశారు. వీళ్ళు ఏమంటలేదు కదా, కక్ష సాధింపు లేదు, పెద్ద అరెస్టులు గట్ట లేవు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడతలేదు. వీళ్ళు ఏదైనా ఆధారాలు దొరికి అన్నీ ఉంటే వెళ్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కేసులు వీళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారేమో అని అనుమానం కలిగింది అందరికీ. వాళ్ళు కూడా బయటకు వచ్చారు అంతా. ఒరే మనందరం మన పనులు మనం చేసుకోవచ్చురా రండి, వాళ్ళు ఏమంటలేదు అని చెప్పుకున్నారన్నమాట. చూడు కాసేపు సైలెంట్గా ఉండండి, పోలీసులు వస్తున్నారని ఆగుతారు, దొంగలు గట్ట దాక్కున్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంటారు కదా, అలా లేచిపోయి వీళ్ళందరూ వచ్చారు, మొత్తం వచ్చేసారు బయటికి. దిగేసిన తర్వాత ఇతను జోగి రమేష్ అనేటువంటి స్పెషల్ క్యారెక్టర్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటే తిట్టారు, కొన్ని చోట్ల రాళ్ళు ఏమంటే వేశారు, కానీ ఇంటి మీద దాడికి ఎవడో సాహసం చేయలేదు. ఆ స్పెషల్ టాస్క్ ఇతనికి అప్పచెప్పాడు జోగికి. వాడు వెళ్ళాడు కదా. అది చూసి జగన్మోహన్ రెడ్డి అంత ప్రమోషన్ ఇచ్చాడు, మంత్రి ఇచ్చాడు. ఇప్పుడు దుర్బిణి చూసినా కానీ ఎవడో కనపట్ల ఇలాంటి పని చేయడం భయపడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద సిట్టు ఒకటి నడుస్తూ ఉంది, సిట్టు కేసులు దర్యాప్తు అనేక కేసులు ఉన్నాయి. ఈ టైంలో చాలామంది 300 మంది సైలెంట్గా ఉన్నారు, కొంతమంది ఏదో ఎగురుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము చేయం బాబు అన్నారు. కొంతమంది ఇతను ఫోన్ చేస్తే కూడా దొరకలేదు జగన్మోహన్ రెడ్డికి. జోగి రమేష్ అయితే ముందుకు వచ్చాడు, నేనున్నాను అని చెప్పేసి. అతని ధైర్యం ఏంటి, అతను ఎవడో ఉన్నాడు కాపాడేవాడు. ఈ మధ్య పార్టీలోకి వచ్చేస్తాం చూశాడు, అతను చేర్చుకోవడానికి చూశారు, తీవ్ర నిరసనల మధ్య ఆగాడు. ఎలాగ మనం చేర్చుకోవట్లేదు అటువంటిప్పుడు ఇతని దగ్గర ప్రాపకం పోగొట్టుకుంటే ముందు చంద్రబాబు గారు చాలా మంచి చంద్రబాబు గారు మంచిగా మాట్లాడాడు. అబ్బాయి ఆడవాళ్ళని అలాగా అంటాం మంచిది కాదు, అసెంబ్లీలో ఇలాంటివన్నీ మాట్లాడి వీళ్ళ దగ్గర అవడానికి చూశాడు. వీళ్ళైనా సరే ముక్కు మూసుకుని పోతున్నారు, స్మెల్ వచ్చేస్తున్నారండి మీరండి. అది తట్టుకోలేక ఇక మళ్ళీ వాళ్ళు అలాగే చేర్చుకోవట్లేదు, జనసేన వాళ్ళు చేర్చుకొని ఇంకా వీటితోటే ఆడవాళ్ళు మనం అనుకుని ఈ కార్యక్రమానికి తెగబడ్డాడు. ఇది 3 నెలల్లో 2-3 నెలలు అయిందంతే. సిట్ దర్యాప్తు చేసి వీళ్ళందరినీ జైల్లో పెట్టేసి సీరియస్గా ఉన్నప్పుడు దాన్ని వీళ్ళ మీద తిరిగి ఒక కల్తీ మద్యం ఇప్పుడు కూడా జరుగుతుంది అనేటువంటి బురద వేసేయటం అన్నమాట. అది ప్లాన్ చేశారు, నిజంగా మంచి ప్లాన్ అది. అందులో ఏమన్నా సిట్టు దర్యాప్తు చేయడానికి కారణాలు ఉన్నాయా? అంటే ములకల చెరువు నకిలీ మద్యానికి మిథున్ రెడ్డికి కూడా ఏమైనా సంబంధాలు ఉంటాయి.
ఇప్పుడు మరి జయచంద్రారెడ్డి ఆ అడ్డ ఎవరిదండి అది? ఆ నియోజకవర్గం అదే ఎవరిది? అదే అన్నమయ్య జిల్లా, అదే మీకు అది రాజంపేట పార్లమెంట్. అది ఎంచుకోవడానికి కారణం ఏంటి? ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యే, పక్కనే పొంగనూరు వీళ్ళు బాబు మిథున్ రెడ్డి వాళ్ళ బాబు ఎమ్మెల్యే. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ మిథున్ రెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళు చాలా సేఫ్గా ఉంటుంది అక్కడ. అదే మీకు మన టీడీపీ కానీ జనసేన ఎమ్మెల్యే దాంట్లో పెట్టారనుకోండి, ఎవడో ఒకటి చెప్తాడు కదా జనసేన కార్యకర్తలు, ఎవడే ఏమంటే రోజు రాత్రి వచ్చి ఏదో వంటలు వాసన వస్తుందండి అని చెప్తాడు కదా, చెప్తారు కదా. ఈ పెంట ఎందుకు అక్కడైతే ఎవరు కూడా ఉండదు, ఉన్నా కానీ వాళ్ళు కాసుకుంటారు. ఒకవేళ నిజంగా వీళ్ళు కల్తీ మద్యం పెట్టారు, ఆ ఊళ్ళో తెలియకుండా ఉంటుంది ఎవరికన్నా, వాళ్ళు చెప్పరా ఎమ్మెల్యేకి? ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా వాళ్ళు చేసి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలు, డబ్బు సంపాదన కంటే కూడా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేటువంటిది లక్ష్యం వాళ్ళది. అందులో సక్సెస్ అయినట్టు ఒక రకంగా చెప్పాలంటే మంచి స్పీడ్ మీద వీళ్ళు షాక్ తగిలింది వీళ్ళకి, ఇది ఎక్కడ కొడవరా బాబు అని. తెలుగుదేశం వాళ్ళకి అలవాటు షాకులు తింటాం, తర్వాత మళ్ళీ రుద్దుకుని తర్వాత మళ్ళీ లైన్ అవుతారు. ఫస్ట్ నుంచి వాళ్ళకి మామూలుగా షాకులు తిని 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 అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఎప్పుడంటే చూడండి, ఇది వరకు టీడీపీకి జలక్, టీడీపీకి షాక్, టీడీపీకి జలక్ అని మొత్తం ఉండి ఆ పార్టీ ఆఫీసర్ జెండా కప్పుకుని చచ్చిపోతాను నేను అని మెట్లు దిగి వెళ్ళిపోయి అవతల పార్టీకి వెళ్ళిపోతూ ఉండేవారు. చూసారా 10 ఏళ్ళ క్రితం వాళ్ళకి ఎన్ని షాకులు తగిలేసినావు. అయితే వాళ్ళకి తెలియంది ఏంటంటే షాకులు తగిలి ముద్దుబారిపోయారు వీళ్ళకి ఏం పట్టదు, అది వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వీళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేసి అప్పుడు వీళ్ళు ఏమో నీకు ఇంత సహకరించి నీకు పెద్ద అడ్డుకోకుండా నీకు బెయిల్ వచ్చి నువ్వు అక్కడికి వెళ్తానంటే, నీకు పాస్పోర్ట్ ఇస్తానంటే కూడా నువ్వు సావనే అన్నట్టు చూసి చూడట్టు ఊరుకుంటే, నువ్వు నీ పార్లమెంట్ పరిధిలో ఇలాంటి వ్యవహారం జరుగుతుంటే నీ సంగతి చెప్తూ ఉండన్నారు. ఆడ వెళ్ళనివ్వరండి, అమెరికా టూర్ ఖచ్చితంగా వెళ్ళనివ్వరు. వెళ్తున్నప్పుడు కాల్ దొక్కేసని ఆపేస్తారా. నేను చెప్తాను, మీరు వినండి, మార్క్ మై వర్డ్స్. కాలు దొక్కడం అంటే అదే ఏదో రకంగా అంటే ఏం చేసినా ఆపుతారు. లేకపోతే ఏంటంటే వెసులుబాటు ఇచ్చిన తర్వాత అతను ఈ ప్రభుత్వానికి టెండర్ పెడదాం అనుకుంటే ఎందుకు ఒప్పుకుంటారు? అది జరగబోయేది. అందుచేత మీరు జోగి రమేష్ ఇలాంటి వాళ్ళు అందరూ పావులు, వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. గడికోడ శ్రీకాంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేదు, రాజేంద్రనాథ్ హైలీ రెస్పెక్టెడ్ అన్న రాజేంద్రనాథ్ ఎందుకు మాట్లాడతలేదు, వాళ్ళ బావ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేదు, వీళ్ళందరూ కూడా ఏడైనా ఆడేరా అని మాట్లాడుకున్నవాడు ఎందుకు మాట్లాడతలేదు, వారు సన్నాసుల ద్వారా మీరు ఎంతలో మాట్లాడుతున్నారా? అడగండి వాళ్ళని మాట్లాడమని. మరి ఇప్పుడు మిథున్ రెడ్డికి బెయిల్ రావడంలో లీగల్ టీం గురించి మీరు ఆక్షేపించారు. మరి ఇప్పుడు బెయిల్ రద్దయ్యే నేనేమంటున్నానంటే, నేనేం ఆక్షేపించలేదు. ఆక్షేపించడం అంటే లీగల్ టీం విషయంలో ఏదో కొంత ఇది ఉంది అని అన్నారు కూడా. లేదు, వీళ్ళు అన్నారు, వాళ్ళు లీగల్ టీం విషయం సరిగ్గా చేయలేదని అన్నారు. నేను బ్రహ్మాండం చేసింది అన్నాను. అలా అందుకని ఏం చేస్తాడు, 70 రోజుల కన్నా ఎవడ ఆపగలుగుతాడండి అంత పవర్ఫుల్ మనిషిని? ఈ ప్రపంచాన్ని శాసించే మనుషులు వాళ్ళ చేతిలో ఉన్నారు. మరి ఇప్పుడు బెయిల్ ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? ప్రపంచాన్ని శాసించే మనుషులు వాళ్ళ చేతుల్లో ఉంటే వీళ్ళు చేసి పనులు టూర్ ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? వీళ్ళు చేసి పనులు ఎలా ఉంటాయంటే వాళ్ళు కూడా ఏమీ చేయలేని పనులు చేస్తుంటారు వీళ్ళు. నేను చేద్దాం అనుకుని ఏంటి ఈ గోవాలనుకుంటారు అనుకుంటారు. ఇప్పుడు మీరు మీ ఓడావిడ పోలీస్ స్టేషన్కి వెళ్తారని మీకున్న పర్పస్ తోటి ఆ ఎస్ఐ సీఏకి చెప్పి మా ఓడి ఉండేటి కొంచెం వదిలేండి అన్నారు అనుకో, వత్త ఎస్ఐని ఎక్కిరించడానికి ఉన్నాడు. మీరు ఏం చేయగలరు చెప్పండి, మీరు ఏం చేయగలరు చెప్పండి. ఇప్పుడు వత్త మీరు వెళ్ళి మీ ఓడిని ఇడిపించారు, మా ఓడేనండి మళ్ళీ ఇప్పుడు కొలత అప్పుడు అప్పు చెప్తాను మీకు, కొంచెం ఇంట్లో పని ఉందా, వాళ్ళు ఊరు వెళ్ళాలండి, వాళ్ళ అమ్మ వాళ్ళని చూసుకోవాలని చెప్తాను. మీరు ఎస్ఐ మీ మొహం చూసి వెళ్ళిపోవా అంటాడు, అంటే బైండ్ అవర్ చేసుకుని అక్కడ వత్త నీ ఎంకమ్మని తిట్టడం కానీ. అప్పుడు మీరు ఏం చేయగలరు చెప్పండి. సో అట్లా మిథున్ రెడ్డికి బెయిల్ వస్తే కుదురుగుండాల్సింది పోయి ములకల చెరువునికి వెళ్ళినట్టు అనుకోవాలా? చాలా విషాదం, చాలా శోకం నుంచి హాస్యం పుడద్దండి. ఇది ఎర్నవులు నవ్వుకున్నాం మనం, ఎందుకంటే మన పిచ్చి వచ్చేసింది మనకి ఈ చేష్టలు చూస్తుంటే. ఈ దేశం పరిస్థితి, ప్రజాస్వామ్యం, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. ఇది ప్రజాస్వామ్యం యొక్క వికృత రూపం. ఈ నా కొడుకుని లోపల పెట్టి దప్పలు వేసేయకుండా వీళ్ళకి బెయిల్ గీళ్ళండి, వీళ్ళకి బెయిల్ కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వకూడదు, చేతులు దొరికేయాలా. ఎంత పాపం చేయరండి వాళ్ళు. ఆ మద్యం విషయంలో ఎన్ని ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని కుటుంబాలు అనాథలు అయిపోయినాయండి, ఎంతమంది ఒంటరి మహిళలు అయిపోయారు. ఇవాళకి జీవోత్సవాల్లో బతుకుతున్నారు, కిడ్నీలు లివర్లు పాడైపోయి. వీళ్ళకి క్షమాపేక్ష పెట్టండి. వీళ్ళ యూఎన్ఓలు ఎక్కడికి పంపించాలా, పాట ముఖం గోడ బద్దలాసిపోవాలి, తలకాయ కొబ్బరికాయలాగా. ఎందుకు వదలాలండి వీళ్ళని? అది ఏమైపోతుంది ఈ దేశం?
అది ఎవడో ఈ సిస్టమ్ ఏంటి? పైగా బాబోయ్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంట ఒకడు అంటాడు. అనకూడదా వీళ్ళనే? వీళ్ళు చేసే పని కులం మతం ప్రాంతం చూసుకుని వదిలేస్తుంటే గేట్లు తీసి ఒకవేళ తాళం వేయకుండానే వచ్చేస్తున్నారు. మీరే కొండరా బాబు అని. అంత దారుణంగా ఉంటే పరిస్థితి ఏంటండి? ఏ రాష్ట్రంలో దరిద్రం? ఈ రాష్ట్రంలోనే ఓ పొట్టిపేట వచ్చింది. ఇక వీళ్ళు జుట్లు ఎరపోసుకుని రామ్ గోపాలవరం సినిమాలు దెయ్యాల్లో కూర్చుని ఎడుతున్నారు వరుసగా కూర్చుని. బోరుమంటున్నాయి. శ్మశానాల్లో కూడా దెయ్యాలని ఉండవు, 2-3 ఎడితే అంతే. వీడు గుడి మెట్ల మీద వరుసగా కూర్చుని ఎడిచేస్తున్నారు వీళ్ళు. ఏంటండి పరిస్థితి ఇక్కడ? ఎలాగా ఆంధ్రప్రదేశ్ గురించి ఏం మాట్లాడుకోవాలి? ఇంత లంపెన్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సంఘ వ్యతిరేక శక్తులతో నిండిపోయింది. మరి అప్పుడు అది ప్రభుత్వం తప్పే అవుతుంది కదా సార్, నిండిపోయి ఉంటే దాన్ని వాటిని తొలగించకుండా. అదే చెప్తున్నాం మేము. మురుగు వచ్చి మెట్ట తూడికాళ్ళు వచ్చేసి నేను కాలం నిండానే గుర్రపడెక్కి ఎంత తీసేయండి బాబు అంటున్నాం మనం. ఆ గుర్రపడెక్క తీసికొలిది గుర్రపడెక్కలు అటోళ్ళు వీళ్ళు. ఎంత తీసినా మళ్ళీ వచ్చేస్తున్నారు వీళ్ళు. చెరువులో గుర్రపడెక్క అని ఉంటుంది చూసారా? అవునవును. ఈ వైసీపీ వాళ్ళు అంటే గుర్రపడెక్కలు అటోళ్ళు. ఎంత తీసినా మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. అందుకని దానికి యాసిడ్ పోసేయాలి దానిలోనే. మొత్తం చెరువు ఎండగట్టేసి మొత్తం తీసేసి మట్టితో సహా తవ్వి వీళ్ళని వేళ్ళతో పెకలించేయాలి. పైపైన తీసామనుకోండి మళ్ళీ మన్నాడికి వచ్చేస్తారు వీళ్ళు. యాసిడ్ పోస్తే మళ్ళీ అసలు నీళ్ళే పాడైపోతాయి కదా అసలు. మట్టి నీరు ఉండదండి, చెరువు ఎండగట్టాలి. ఇప్పుడు ఎండగట్టారు ప్రజలు ఏం చేశారండి? చెరువు ఎండగట్టి ఏమండి, చెరువు ఎండగట్టేవండి, ఈ గుర్రపటెక్క ఉండవకండి బాబు అని చెప్తున్నారండి. క్లియర్గా వేళ్లతో సహా కనపడుతుంది. మీరు పూడికితో సహా తీసేసి ఆ మందు చల్లేసి మళ్ళీ రాకుండానే పెట్టాలి. వీళ్ళు ఏం చేశారు? అలా ఊరుకుంటే మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ వచ్చేసి మాట్లాడుతున్నారు. ఇది ప్రభుత్వం మీద కోపం. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం మీద కోపమే. నాకు చాలామంది చెప్తున్నారు ప్రభుత్వం మీద చాలా బాధ ఉంది. రైట్. మీరు ఏమన్నా చేయండి బాబు, వాళ్ళు వదిలేయకండి బాబు అంటున్నారు. రైట్ సార్, చూద్దాం అప్పుడప్పుడు జరుగుతుందో. సంతోషం ఏంటంటే నోరు మండిపోయి ఉన్నప్పుడు పాయసం పెట్టినట్టు ఈ గూగుల్ డేటా సెంటర్లు అవి వస్తున్నాయి కాబట్టి కొంచెం పోలేరా బాబు అనుకుంటాం. మళ్ళీ లోపల బితుకుమంటుంది అందరికీ. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు CRDA భవంతి నిర్మించి అలా చూడమని చూపిస్తున్నాడు ఆయన. అందరికీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ IASలది అయింది, రేపు IPSలది అయింది, ఎల్లుండి వెంటనే దీన్ని కూల్చేయాలన్న బిట్లు పెట్టేసి వదులుతున్నారు. మేము లేస్తున్నారు వీళ్ళందరూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అది చూస్తే గుండె చల్లమంటుందా అందా? ఏది ప్రజావేదిక కూలగొట్టినటి ఆ బిట్టు తీసి ఈ CRDA భవనం వేసి దానికి కింద వేస్తున్నారు. ఓరు బాబు ఎలాగన్నాడరా బాబు అనుకుంటున్నారు కదా. దీనికి పరిష్కారం ఏంటంటే నా మనసులో ఒక ఆలోచన వచ్చిందండి. అంటే నాకు అనిపించింది అలాగా 50-50 ఛాన్సెస్ ఉంటాయి అలాగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు బ్రహ్మాండంగా వస్తున్నాయి. దాని పరాకాష్ట ఏంటంటే నిన్న గూగుల్ది. అవును. అంటే ఈ ప్రపంచమే నిర్గాంతిపోయి అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు పడింది. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చాలా సూపర్ కదా. వాళ్ళేమో కడుపుబ్బరం ఆక అప్పుడు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చెంబెట్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడేయడం చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు హైటెక్ సిటీకి జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ ఈ మలబద్ధకం ముండా కొడుకులు అందరూ మాట్లాడి మాటలు చూస్తుంటే ఏంట్రా ఇది, మంచిని చెప్పుకుంటారా, చెడుని చెప్పుకుంటారా బాబు అంటే కూడా వాళ్ళు వింటలేదు. ఏంటి ఈరోజు కాస్త ఆవేశం ఏముందంటే చిరాకు వస్తుంది చూస్తుంటేనే. ఇప్పుడు అదేదో మంచి కార్యక్రమం జరుగుతుంది, పర్యావరణం పాడైపోతుంది నువ్వు వెళ్తే కూడా పర్యావరణం పాడైపోద్ది. సిమెంట్ ఫ్యాక్టరీలు లేకపోతే ఇంట్లో డీజిల్ జనరేటర్ పెట్టుకుని, మరి అపార్ట్మెంట్ ఉందా, అపార్ట్మెంట్లో డీజిల్ జనరేటర్ పెట్టుకుంటున్నాం మనం. ఆ పొగకి అది కాలుష్యం కదా. మీరు అంత పర్యావరణ ప్రేమికులు అయితే పైన సోలార్ తీసుకోవచ్చు కదా. అది కూడా పర్యావరణానికి దెబ్బ ఉంది. మీరు ఈ పర్యావరణం దెబ్బ అవ్వకూడదంటే మీరందరూ కొండల్లోకి వెళ్ళిపోయి అక్కడికి ఏ రకమైన విద్యుత్తు దారి ఏ సౌకర్యం లేని చోట మీరందరూ కూడా కట్టుగొడ్లతో వెళ్ళిపోయి ఏకవస్త్రులై ఉండాలి. సబ్బులు గిబ్బులు పెట్టి బట్టలు ఉత్తుకుంటాం గట్రా ఉండకూడదు. ఇంకా అక్కడ తవ్వుకుని దుంపలు గింపలు ఉంటాయి, నిప్పు కూడా ముట్టించకూడదు, పచ్చి కొరుకు తినాలి. అప్పుడు పర్యావరణం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏంటంటే మరి అదే విషయం రిషికొండ విషయంలో కూడా వస్తుందిగా, పర్యావరణాన్ని నాశనం చేశారని అన్నప్పుడు మీరు వాళ్ళు చేసినప్పుడు అదే డేటా సెంటర్ అదానికి మేము తీసుకొచ్చి ఉంటారు మళ్ళీ వాళ్ళు. అసలు 2014లోనే చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్నాడు. 2019 జనవరిలో ఒప్పందం. 2018లోనే అదాని డేటా సెంటర్కి భూమి ఇచ్చారు, ఒప్పందం చేసిన అతను లేట్ చేసాడు. ఈ లోపల వచ్చి ఇతను రద్దు చేసి మళ్ళీ ఇచ్చాడు. మళ్ళీ డీల్ కుదుర్చుకుని మళ్ళీ ఇచ్చి నన్నేమీ అరెస్ట్ గట్ట అవ్వకుండా చూడాలి మీరే అని చెప్పేసి గంగవరం పోటీ తీసుకోండి అన్నాడు. చూడండి మనం అది పట్టుకెళ్ళండి మీరు అంటాం కదా అలాగా.
ఆడు బాబు సొమ్మెట్టండి ఏదైనా ఇచ్చేస్తాడా ఇలా అంటే బాధ వస్తుంది వాళ్ళకి. అసలు వాళ్ళు ఇది రాష్ట్రాన్ని దోసుకోవడానికి పుట్టారు వాళ్ళే. మరి ఇప్పుడు ఈ ఆలోచన వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ప్రజావేదిక లాంటిదే మళ్ళీ ఇంకో సిఆర్డీఏ అవుతుందా అనే ఆలోచన వస్తే అంటే ఇక జగన్మోహన్ రెడ్డి వైపు జనాలు ఆలోచిస్తారా? చాలా మందికి ఆ భయం ఉందండి. ఆ భయం తొలగించడానికి నేను ఏం చెప్తున్నానంటే, నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏం వర్రీ అవ్వకుండా ఇప్పుడు లండన్ వెళ్ళాడు కదా అతను రావడం అని చెప్తున్నాను నేను. అతను మళ్ళీ వెనక్కి రావడానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు లండన్ వెళ్ళాడండి, అవును, ఇది వరకు కోర్టుకి పర్మిషన్ తీసుకున్నాడు. ఏమంటే మా అమ్మాయిని చూడాలండి అంటే వాళ్ళు ఎవరి ఇప్పుడు కూడా పర్మిషన్ తీసుకుని వెళ్ళివాడు వచ్చేవాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒకరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారండి, మీరు మళ్ళీ పోలీస్ స్టేషన్ ఉందే చెప్తాను మీకు. అండ్ లాకప్ ఖాళీ లేక కూర్చోబెడతారు బయట. మరి టీ పట్టరవరే అంటాడు ఎస్ఐ గారు లేకపోతే కానిస్టేబుల్. ఆడు వెళ్ళి టీ తెచ్చి ఇచ్చేస్తాడు. తర్వాత ఒరే దస్తా పేపర్లు పట్టరా అంటాడు, పట్టుకొచ్చేస్తాడు. ఆడితే చిన్న చిన్న పనులు చేయించుకుంటూ ఉంటారు. వీడు వెళ్ళి బాగానే వచ్చేస్తాడు కదా అని పంపిస్తారు. ఒక 200 ఇచ్చి అక్కడికి వెళ్ళి పలావ్ పట్లు ముట్టరా అవతల పక్కకి వెళ్ళి అంటారు, రోడ్డు అవతలకి. అవి ఎట్టుకు పోతాడండి. అప్పుడు వీళ్ళు డబ్బు దీపమంటే అది టోపీలు సర్దుకుని పరిగెడతారు వాడి కోసం. అలాగే ఇతను వెళ్ళాడు. గత 7-10 ఏళ్ళ నుంచి అలాగే వస్తున్నాడు. ఈసారి నేను మొన్న నుంచి చాలా సార్లు చెప్తాడు, ఈయన అనేక సార్లు వెళ్తాడో వస్తాడో మళ్ళీ వచ్చేస్తాడు కదా పర్మిషన్ ఇస్తున్నారు. ఓసారి వెళ్ళిపోయినాడు రావడం ఇంకా నన్ను. ఈసారి గ్యారంటీగా అయిపోతాడు అనుకుంటున్నాను నేను. 50-50 ఛాన్స్ ఉన్నాయి. అంటే రావచ్చు రాకపోవచ్చు. అంటే విజయ్ మాల్యా లాగా అట్లా అక్కడే ఉండిపోవచ్చు. ఇప్పుడు అతను ఇక్కడ ఏం పని ఉంది చెప్పండి, మీరు ఇక్కడ ఏం పని ఉంది చెప్పండి అతనికి. అతని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇక్కడ. వాళ్ళ నాన్న అత్యంత ప్రేమించి ఇతన్ని బాగా ప్రేమించి కుటుంబ సన్నిహితుడు, వాళ్ళ నాన్న తోడబుట్టిన వాడిని దగ్గర కుర్చీ వేసుకుని వంటలు చేస్తాడు పెద్ద మనిషి. ఎవరే ఆ పొలంలో ఆ బిర్యానీ ఆకై ఆ ఆయిల్ అయ్యి ఈ కారం అయ్యి ఉప్పు అయ్యి అన్నట్టు దగ్గర కూర్చొని చంపించేసిట్టే కుర్చీ వేసుకుని. నేను ఇది మీరు ఆశ్చర్యంగా చూడకండి, అతను అలాగే చెప్పాడు కదా 5 సార్లు అలా కొట్టాడు ఇక్కడ నరికాడు అంటే మరి దగ్గర కూర్చోబోతే ఎలా తెలుసు నీకు? అవునా కదా. వాళ్ళ అమ్మగారితో చెల్లితోటి వైరం. ఈరోజు ఎన్సీఎల్టీ మళ్ళీ ప్రాపర్టీ కూడా అదేదో వచ్చింది అనుకుంటే అది కూడా వాళ్ళకి ఇచ్చేయమంటుంది కోర్టు. వాళ్ళతో చిన్నాన్న కూతురితో వైరం. ఇప్పుడు ఆల్రెడీ అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ అతను ఏం చెప్తాడో తెలియదు ఇతని మీద. ఏముంది అసలు మరి రేపు 8 వారాల టైం విచారణ వచ్చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే 4 కరుచుకుని మళ్ళీ మొదలెట్టేస్తున్నారు అన్నీ. టైం అయిపోయింది అందుకని మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఎన్ని కారణాలు. ఇది కాకుండా ఒక్క అడుగు దూరంలో ఆగి ఉంది ఇప్పుడు పెద్ద సిట్. వాళ్ళు ఎప్పుడైనా సరే మిమ్మల్ని రమ్మంటున్నారండి అంటారు. ఇప్పుడు మీకు దూకుడు సినిమాలో సార్ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుపుతారని వస్తుందో నర్సు చూడండి ఆ సీన్ గుర్తుందని. వీళ్ళందరూ చంపేసేటప్పుడు వీళ్ళు ముగ్గురిని లేపెత్తానికి చూస్తారు కదా, హాస్పిటల్కి వెళ్తారు. మీరు ఒకసారి చూడండి కావాల్సి పెట్టింది సార్ మేము పెద్ద డాక్టర్ గారు పిలుపుతున్నారు అంటారు. ఆడు అలాగానే వీళ్ళు లేపేస్తారు. కోట శ్రీనివాసరావు గారికి డౌట్ వచ్చి బాబు మొన్న కూడా అలాగే పిలిచారు పెద్ద డాక్టర్ గారు అండి, నువ్వు దగ్గరికి వచ్చావాయి బాబు నన్ను ఎవడో లేపేస్తాడేమో అంటాడు. అలాగా వీళ్ళు మళ్ళీ ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి మిమ్మల్ని రామంటున్నారండి అని పిలుస్తారండి. ఇతను కళ్ళ ముందు అలా ఒక్కసారి రిమాండ్కి వెళ్తే కనుక అతని బెయిళ్ళన్నీ రద్దయిపోతాయి. బెయిల్ రద్దయిపోతే తిరిగి పునరుద్ధరించుకొని మళ్ళీ బెయిల్ పెట్టుకోవడానికి అంత సమయం పడితే అతను కోర్టుకి వెళ్ళాలి. ఎవరు జగన్ గురించి? జగన్. మరి జగన్ అసలు లండన్ నుంచే రాడని అంటున్నారు. అదే వస్తే చెప్తున్నాను, అంటే రాకపోవడానికి నేను లాజికల్ చెప్తున్నానండి. ఈ ప్రభుత్వం అలర్ట్ ఏం చేస్తుందంటే ఒకవేళ అతను మళ్ళీ బెయిల్ పెట్టుకుని ట్రై చేస్తున్నాడు అనుకో, మీ సర్వే రాళ్ళ మీద మీ ముఖం ఎందుకు వేసుకున్నారో అని కేసు పెడతారు. అందులోంచి కూడా బెయిల్ పెట్టుకుంటాం చూస్తున్నాడు అనుకోండి. ఏంటండి చంద్రబాబు నాయుడు గారిని చెప్పించి కొట్టమన్నావు కదా అని ఇలాంటి చిల్లర కేసులు కూడా పెట్టేస్తారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పాత 13 జిల్లాల్లోనూ ఎన్ని మండల కేంద్రాలు ఉంటే అన్ని మండల కేంద్రాల్లోనూ చిల్లర కేసులు. ఆల్రెడీ అతను రోజుకు 100 తప్పులు చేసాడు కాబట్టి 100 తప్పుల కేసులు అన్నీ నమ్మతే రప్పని పెరిపోతాయి. సినిమాలో గ్రాఫిక్స్లో చూపించినట్టు రప్పని తెత్తి ఎదిగిపోయాడు. మీరు ఇంతసేపు చెప్పుకొచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మంత్రి వర్గ భేటీలో అన్న ఒకే ఒక్క మాట ఏంటి, ఇప్పుడు నేను జగన్ అరెస్ట్ చేసి నేను కూడా జగన్ లాగా అవ్వాలా అనే ఒకే ఒక్క మాట అన్నారు కదా. ఆయన అంత మంచిదని ఎంత చెప్పాను కదా, పోలీస్ స్టేషన్కి ఇడిపిస్తే ఎక్కిరిచ్చాడు అన్నట్టుగానే. మరి ఇతను ఏం చేస్తాడు, దాన్ని ఉపయోగించుకోవట్లేదు కదా, ఆ వెసులుబాటుని ఇతను ఉపయోగించుకోలేదు కదా. అంచేత నవంబర్లో ఏదో ఉద్యమం ఇచ్చేస్తున్నారు అదే మెడికల్ కాలేజీ. ఇక ఏముండవు మీకు అవన్నీ కొట్టిదే. ఇలాగ అతను జైల్లో శిక్ష పడకుండానే జీవితకాలం కారాగారం అనుభవించాలి అతను.
శిక్ష పడక్కలేదు ఇంకానే. ఉమ్. అర్థమైందండి. పైగా ఆస్తిపాస్తులు ఉన్నాయనుకుంటే అన్నీ సీజింగ్లో ఉన్నాయి పాత కేసుల్లో. అవును. ఇటీవల సంపాదించింది పాత దాంట్లో మిగిలింది మొత్తం అంతా 3 వంతులు 4 వంతులు చాలా 90% తరలించేశారు రకరకాల మార్గాల్లో. అందులో చంద్రశేఖర్ రెడ్డి ప్రధానం. హవాలా ద్వారా బంగారం కొని ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టి మైన్స్, లండన్లో ఒక పెద్ద దీవి కొనుక్కుని ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఆ దీవికి వెళ్ళిపోయి నవ్వుతాడు మనకు చూసి అతను ఇంక రాకుండానే. అర్థమైందండి. ఇది జరగబోయేది. అతను వచ్చాడంటే పులి నోట్లో తలపెట్టడానికి వచ్చినట్టు, సిద్ధమై వచ్చినట్టే. అతను, నా ఉద్దేశం ఏంటంటే అతను వెళ్ళిపోయాడు అనుకోండి, అమ్మని అమ్మ భలే వెళ్ళిపోయారా బాబు అనుకోవాలి, వెళ్ళిపోతే పోయిందని. ఇప్పుడు మన సొమ్మంతా దుబ్బేయారనుకో, మళ్ళీ సంపకుండా వదిలేయడం దొంగడు పట్టుపోతే పట్టుపడికని మళ్ళీ సంపకుండా వదిలేయడం బాబు అనుకుంటారు కదా. అలాగా ఆ పాము బయట పోతే పోనివ్వాలి. మొన్నటిదాకా పట్టుకుని కొట్టి లోపలేయాలని అనుకునేవాడు నేను. అలాంటి వాడు ఎప్పుడైనా కొట్టి లోపలేసినా కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ సినిమాలో చూపిస్తారు కదా, అలా బయటకు వచ్చేస్తారేమో ఎందుకు వచ్చిన కూడా. అక్కడ పోయాడు అనుకోండి, ఇంకా మిగతా వాళ్ళు కూడా డిమారలైజ్ అయిపోతారు. రైట్. వాళ్ళు కూడా మంచిగా మాట్లాడకూడదు. ఎప్పుడైతే ఈ ప్రేరేపించేవాడు లేకపోయినప్పుడు, తప్పుడు పనులు చేస్తే మనకు అండగా ఉంటాడు అనుకున్న వాళ్ళు లేనప్పుడు తప్పుడు పనులు చేయడం కూడా ఆలోచిస్తారు. వాళ్ళలో కూడా మార్పు సంభవిస్తుంది, మారు మనసు పొందుతారు. వాళ్ళు కూడా కొన్నాళ్ళకి జనజీవన స్రవంతులు కలిసి, అంటే వైసీపీ వాళ్ళు కనపడిన కొమ్ములు కూరలు ఉంటాయి మనకు కనపడవి, అవన్నీ కూడా ఆగిపోతాయి. మళ్ళీ ఇలాంటి వాడు ఎవడెవడు వచ్చినాడు కాలం కాని సమయంలో తోక చుక్క నేల రాలినప్పుడు ఇలాంటి వాడు పుడతాడు మళ్ళీ. అప్పుడు మళ్ళీ కొన్నాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ ఇతను రాకపోతే ప్రశాంతంగా పడుతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నిజంగా తోపు జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్ల పాటు బెయిల్ మీద తిరగలుగుతున్నాడు అతను. ఎన్ఐఏ కనీసం 5 ఏళ్ళు శిక్ష అనిపిస్తే కోర్టుకు సీను సాక్ష్యానికి వెళ్ళలేదు. తన పాస్పోర్ట్ తెచ్చుకుంటాం కోర్టుకు హాజరవ్వలేదు. ఈ 16 నెలల నుంచి అతని మీద కేసు నమోదు అవ్వలేదు. ఈడే చేసాడు, అంతా నువ్వే చేసావు అని తెలిసినా కానీ అని ఏం చేయట్లేదు. అటు తోపు కాకపోతే అటు తురుము. అందుకని నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు ఏమి చేయరు కాబట్టి నువ్వు అని వదిలేంటారు బాబు, పోతే రాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాను. రైట్, చూద్దాం. థ్యాంక్ యూ.